2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల పీరియడ్ ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2,437 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద వైఎస్ఆర్సీపీ హయాంలో దానికి రెట్టింపు